89వ వార్డులో ఇది మంచి ప్రభుత్వంలో పాల్గొన్న విశాఖపట్నం ఎమ్మెల్యే గణబాబు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వారితో పాటు జోన్ 8 జోన్ కమిషనర్ హైమావతి, అంగ దుర్గా ప్రసాద్, ప్రశాంతి, జనసేన ఇన్ఛార్జ్ 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, 89వ వార్డు ప్రెసిడెంట్ బొడ్డేటి విజయ్, ఏపీడీ శ్రీరామ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గణబాబు గారు మాట్లాడుతూ వచ్చే దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కాబోతున్నాయని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా త్వరలోనే అందుబాటులోకి రావడం జరుగుతుందని చెప్పారు. గత తుఫాన్ వర్షాలకి విజయవాడలో ఈ ప్రభుత్వంలో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు సత్కరించిన గణబాబు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. మన ఎమ్మెల్యే గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన మీ గురించి, మీ ఇక్కడ ప్రాంతాల గురించి సమస్యలు ఎప్పటికెప్పుడు మాతో మాట్లాడడం, దానికి తగు చర్యలు తీసుకోవడం అన్ని కూడా జరుగుతుంది. ఇప్పుడే సార్ వివరించారు రిగార్డింగ్ ఎల్జీ పాలిమర్ ఇష్యూ. ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి వారిని కలవడం, సార్ వాళ్ళకి ఈ ప్రాంతంలో బాధితులకు న్యాయం చేయాలని చెప్పడం, వెంటనే వాళ్ళు ముందుకు రావడం, గౌరవ ఎమ్మెల్యే వారిలో ఒక సందేశాల మేరకు వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళకు మనము ఫెసిలిటేట్ చేయడం ఇదన్నీ జరిగింది. నాకు తెలిసి దాదాపు 5,000 పైన కుటుంబాలకి వాళ్ళు చెల్లింపు కూడా చేశారని నాకు వివరించడం జరిగింది. ఇంకా దాదాపు 800 నుంచి ఒక 1000 మంది దాకా, 1000 కుటుంబాల దాకా బ్యాంక్ అకౌంట్ ఇష్యూస్ వల్ల కొంత డిలే ఉంది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. త్వరలో ఆ బ్యాంక్ ఇష్యూస్ కూడా నివర్తి చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో ఎల్జీ పాలిమర్ వాళ్ళు ఇచ్చే ఈ సహాయ సహకారం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో మీ అందరు సహకారంతో